నమస్తే. ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలవడంతో అందరి నజర్ బీజేపీ ఎత్తుగడలపై పడింది. అవును, ఇందులో కనీసం 10 సీట్లు కైవసం చేసుకుంటే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అంటే 123కి బీజేపీ రీచ్ అవుతుంది. ఆ దిశగా బీజేపీ అధిష్టానం మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశంలోని 10 రాష్ట్రాలలో ఖాళీ అయిన 24 రాజ్యసభ సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని అదేవిధంగా పెద్దల సభలో పూర్తి స్థాయిలో ఆధిపత్యమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇందుకు కీలక సంస్కరణల బిల్లులు, రాజ్యాంగ సవరణలను ఆటంకాలు లేకుండా ఆమోదించుకోవాలంటే ఎగువ సభలో మాత్రం సంఖ్యాబలం కాషాయ దళానికి అత్యంత కీలకంగా మారింది. అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలను బీజేపీ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్న చర్చ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో మాత్రం బీజేపీకి ఇప్పటి వరకు ఉన్న 113 స్థానాలతో అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలం 148గా ఉంది. బీజేపీ మరో 10 సీట్లను సొంతంగా గెలుచుకుంటే సొంతంగానే మెజారిటీ మార్కు అంటే 123ను దాటుతుంది. రాజ్యాంగ సవరణల వంటి కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన 3/2 మెజారిటీ అవసరమైన 163 సీట్ల మార్కును మాత్రం దాటాలంటే ఎన్డీఏకు మరో 15 సీట్లు కావాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం నోటిఫికేషన్ వెలువడిన 24 స్థానాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్లలో మాత్రం 4 చొప్పున, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మాత్రం 3 చొప్పున భర్తీ కానున్నాయి. జార్ఖండ్లో 2, మహారాష్ట్ర, తమిళనాడు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో మాత్రం ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 24 మంది సభ్యుల్లో 12 మంది బీజేపీకి చెందిన వారే. వారిలో కేంద్ర సహాయక మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, మాజీ ప్రధాని హెచ్డి దేవ్గౌడ్ ఉన్నారు ఇందులో. మరోవైపు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా, తమిళనాడులో సివి షణ్ముగం తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయన్నమాట. అయితే ఇక్కడ రాజ్యసభ అభ్యర్థులు ఎంపికలో మాత్రం ఈసారి కేవలం సంస్థాగత విధేయతకే కాకుండా ప్రజాదరణ, ఎన్నికల ప్రభావం మాత్రం సామాజిక సమీకరణాల వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు మాత్రం భావిస్తున్నాయి. అయితే ఇక్కడ వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుకు మళ్ళీ రాజస్థాన్ నుంచే అవకాశం లభించిందని చెప్పుకోవచ్చు. అవకాశం లభించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు మాత్రం దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ విస్తరణ లక్ష్యంగా కొందరు కీలక నాయకులను రాజ్యసభ బరిలో దింపేందుకు బీజేపీ అధిష్టానం మాత్రం అడుగులు వేస్తున్నట్లు మాత్రం సమాచారం అందుతుంది. ఈ వ్యూహంలో భాగంగానే కర్ణాటక నుంచి మాత్రం సదానంద గౌడును అదేవిధంగా రాజ్యసభకు పంపి ఆయనకు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని గుసగుసలైతే వినిపిస్తున్నాయి సదానంద గౌడ్కు. అయితే ఇక్కడ
తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ బీజేపీ నేతను, తమిళనాడుకు చెందిన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఆలోచన కూడా ఉందట బీజేపీకి. అంతేకాకుండా మాజీ మంత్రులు, గవర్నర్లుగా ఉన్న సీనియర్ నాయకులను పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుందట. మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీకి చెందిన ఆయా రాష్ట్రాల యూనిట్లు ఇప్పటికే ఆశావాహుల జాబితాలను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నాయట. బీజేపీ మిత్రపక్ష పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ నుంచి మెజారిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పరిమల్ నాత్వాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు టీడీపీ సభ్యులు సానా సతీష్ బాబు పదవీకాలం ముగియనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో 4 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకోనుంది. ఎన్డీఏ దీనిపై బీజేపీ అగ్ర నాయకులు ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సైతం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ ఎత్తుగడలు మాత్రం చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దిగువ సభలో బలం ఉన్నప్పటికీ ఎగువ సభలో సరిపడా మెజారిటీ లేకపోవడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మెజారిటీ లేకపోవడంతో పలు బిల్లులు విసిగిపోతున్నాయి. మొన్న నియోజకవర్గాల పెంపు బిల్లు లోక్సభలో మాత్రం ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో అంతటితో ఆగిపోతుంది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో పలు బిల్లులు పాస్ కావడం లేదు. అయితే వచ్చే నెలలో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకు అదనంగా 20 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో మాత్రం బలం పెరగడం మూలంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు మాత్రం అడ్డంకులు లేకుండా పోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే. అయితే దీనికి విధంగా బీజేపీకి ప్రస్తుత బలంతో పాటు రానున్న ఎన్నికల్లో మాత్రం అదనంగా 18 నుంచి 20 సీట్లు పెరుగుతాయని కూడా కొన్ని సర్వేలు మాత్రం చెబుతున్నాయి. ముఖ్యంగా ఫలితంగా మ్యాజిక్ ఫిగర్ చేసుకునడంతో లోక్సభలో ఆమోదించిన బిల్లులను రాజ్యసభలో పాస్ కావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవన్నమాట. అందుకు ఈ బీజేపీ వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వక్ఫ్ సవరణల బిల్లులు 2025 ఉమ్మడి పౌరస్కృతి, ఉగ్రవాద నిరోధక బిల్లు, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్, పంచాయతీ మున్సిపాలిటీ వంటి కీలక బిల్లులు ఆటంకాలు లేకుండా ఆమోదం పొందుతాయన్నమాట. ముఖ్యంగా ఇక్కడ గతంలో ఈ బిల్లులను లోక్సభలో ఆమోదించగా
రాజ్యసభలో మాత్రం సరిపడా బలం లేకపోవడంతో మరి తిరస్కరణకు గురవుతున్నాయి. అదేవిధంగా మనం కానీ చూసుకున్నట్లయితే బీజేపీ భవిష్యత్తులో తీసుకురావచ్చని భావిస్తున్న కీలక బిల్లులలో మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అత్యంత కీలకమైనదని మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటే మాత్రం ఈ బిల్లులన్నీ అవలీలగా గట్టెక్కుతాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను బీజేపీ అధిష్టానం మాత్రం ఛాలెంజ్గా తీసుకుంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా కమల దళం వ్యూహ రచనలో మరి ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలండి.